హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఆర్వై ఆర్కిటెక్ట్ లర్న్. సో టుడే టాపిక్ ఏంటంటే జంప్ సెర్చ్. సో ఫస్ట్ సెర్చింగ్ అంటే ఏంటంటే, సెర్చింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఒక ఎలిమెంట్ అనేది లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసే ప్రాసెస్నే సెర్చింగ్ అని అంటాం. సో మనం సెర్చింగ్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ అనేది ఉంది అనుకోండి, ఆ సెర్చ్ని మనం ఏమంటామంటే సక్సెస్ఫుల్ సెర్చ్ అని అంటాం. ఒకవేళ మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ లిస్ట్లో లేదనుకోండి, ఆ సెర్చింగ్ని మనం అన్సక్సెస్ఫుల్ సెర్చ్ అని అనొచ్చు. సో ఒక సెర్చింగ్ టెక్నిక్ ఏంటంటే జంప్ సెర్చ్. సో ఇక్కడ జంప్ సెర్చ్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద సెర్చింగ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. అండ్ ఈ జంప్ సెర్చింగ్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం మినిమం నెంబర్ ఆఫ్ స్టెప్సే పర్ఫామ్ చేస్తాం. అందుకే ఈ జంప్ సెర్చ్ ఆల్గోరిథంని ఏమనొచ్చు అంటే ఆప్టిమైజ్డ్ సెర్చింగ్ టెక్నిక్ అని అనొచ్చు. అండ్ ఇక్కడ మనకి జంప్ సెర్చ్ అనేది పర్ఫామ్ అవ్వాలనుకోండి, సో అప్పుడు లిస్ట్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే సార్టెడ్ ఎలిమెంట్స్ అయి ఉండాలి. అంటే ఏంటి, అన్ని ఎలిమెంట్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడే మనం జంప్ సెర్చ్ అనేది పర్ఫామ్ చేయగలం. సో నెక్స్ట్ జంప్ సెర్చ్ ఆల్గోరిథం చూద్దాం. సో ఆల్గోరిథం ఎప్పుడైనా స్టెప్ బై స్టెప్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం పర్ఫామ్ చేస్తామంటే, ఏదైతే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని యారే రిప్రజెంటేషన్లో రాయాలి. అంటే ఏంటి, హారిజెంటల్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని బ్లాక్స్తో మనం యారే రిప్రజెంటేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం పర్ఫామ్ చేస్తామంటే, ఏదైతే లిస్ట్ని యారే రిప్రజెంటేషన్లో ప్రజెంట్ చేస్తామో ఆ ఈచ్ ఎలిమెంట్కి మనం ఇండెక్స్ పొజిషన్ అనేది అలొకేట్ చేయాలి. ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ యారేలో n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, సో లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏమవుతుందంటే n-1 లాగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. సో అప్పుడు ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఎండింగ్ ఇండెక్స్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఎలిమెంట్ 4 దగ్గర ఎండ్ అవుతుంది. అంటే 0 నుంచి 4 వరకు రిప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ ఏంటంటే, మనం జంప్ సెర్చ్లో ఒక ఎలిమెంట్ పొజిషన్ అనేది అలొకేట్ చేస్తాం. ఆ ఎలిమెంట్ని మనం ఏమంటామంటే కరెంట్ ఎలిమెంట్ అని అంటాం. సో ఈ కరెంట్ ఎలిమెంట్ అనేది లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్లో ఏ పొజిషన్కి అలొకేట్ చేయాలంటే ఫస్ట్ పొజిషన్, అంటే ఇండెక్స్ 0 ఏ ఎలిమెంట్కి అయితే ఉంటుందో ఆ ఎలిమెంట్కి మనం ఏం అసైన్ చేయాలి అంటే కరెంట్ ఎలిమెంట్ పొజిషన్ని అసైన్ చేయాలి. అంటే ఏంటి, లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని కరెంట్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. సో ఈ ఆల్గోరిథంలో మనం ఫైండ్ అవుట్ చేసే సైజ్ ఏంటంటే జంప్ సైజ్ అని అంటాం. సో ఇక్కడ మనకి జంప్ సైజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, యారే యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్కి స్క్వేర్ రూట్ అనేది అప్లై చేస్తాం. అంటే జంప్ సైజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, జంప్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద యారే. అంటే దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ ఆఫ్ యారే లాగా రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యారే యొక్క సైజ్ ఎంత, 4 ఎలిమెంట్ అనుకుందాం. యారే యొక్క సైజ్ అంటే ఇండెక్స్ పొజిషన్ కాదు, యారేలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ నెంబర్ని మనం ఏమంటామంటే యారే యొక్క లెంత్ అని అంటాం. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ యారే సైజ్ ఎంత ఉందంటే 4 ఉంది. సో దానికి మనం జంప్ సైజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 లాగా తీసుకుంటాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే వాల్యూ ఎంత, 2 వస్తుంది కదా. సో మనకి జంప్ సైజ్ ఏం తీసుకుంటాం, 2 అని తీసుకుంటాం. ఒకవేళ అలా కాకుండా మనకు జంప్ సైజ్ అనేది 2.4 అని వచ్చింది అనుకుందాం, అప్పుడు ఎలా తీసుకోవాలి వాల్యూ అంటే రౌండ్ ఆఫ్ వాల్యూ అనేది తీసుకోవాలి. అంటే 2 లాగా కన్సిడర్ చేయాలి. ఒకవేళ మనకు జంప్ సైజ్ అనేది 2.5 వచ్చింది అనుకుందాం, సో అప్పుడు మనం రౌండ్ ఆఫ్ వాల్యూ తీసుకోవాలి. అంటే ఎంత తీసుకోవాలి, 3 వాల్యూ లాగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ నెంబర్ 5. ఇక్కడ సెర్చింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం కరెంట్ ఎలిమెంట్ని, అంటే మనం ఏదైతే యారేలో ఫస్ట్ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని కరెంట్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేస్తాం. అండ్ ఏదైతే ఎలిమెంట్ని మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని మనం సెర్చ్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేయాలి. అండ్ ఇక్కడ 3 సిచ్యువేషన్స్ ఉంటాయి.
ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే కరెంట్ ఎలిమెంట్ అనేది సర్చ్ ఎలిమెంట్ కంటే లెస్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే కరెంట్ ఎలిమెంట్ యొక్క న్యూ పొజిషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్పుడు ఎలా తీసుకుంటాం, న్యూ కరెంట్ ఎలిమెంట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఎలా యాడ్ చేస్తామంటే పొజిషన్ కరెంట్ ఎలిమెంట్ పొజిషన్ ప్లస్ జంప్ సైజ్ అనేది యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎలిమెంట్ పొజిషన్ ఏమో 0 ఉందనుకుందాం, నెక్స్ట్ జంప్ సైజ్ ఏమో 2 అనుకుందాం. సో న్యూ కరెంట్ ఎలిమెంట్ పొజిషన్ ఏమొస్తుంది, 0 + 2 అంటే సెకండ్ పొజిషన్ అనేది వస్తుంది. సో ఏదైతే ఇండెక్స్ పొజిషన్ 2 వస్తుందో ఆ పొజిషన్కి మనం కరెంట్ ఎలిమెంట్ అనేది అసైన్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి కరెంట్ ఎలిమెంట్ యొక్క న్యూ పొజిషన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కేస్ ఏంటంటే కరెంట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ ఎలిమెంట్ అయింది అనుకుందాం, అంటే బోత్ వాల్యూస్ ఈక్వల్ అయ్యాయి. అప్పుడు మనం సర్చింగ్ అనేది మళ్ళీ మనం పర్ఫామ్ చేయవలసిన అవసరం లేదు, ఆల్గోరిథంని స్టాప్ చేస్తాం, కరెంట్ ఎలిమెంట్ పొజిషన్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే కరెంట్ ఎలిమెంట్ అనేది సెర్చ్ ఎలిమెంట్ కంటే గ్రేటర్గా ఉంది అనుకుందాం. సో అప్పుడు మనం పర్ఫామ్ చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 6 అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఈ స్టెప్ 6లో మనం పర్ఫామ్ చేసేది ఏంటంటే బ్యాక్ ట్రాకింగ్. యాక్చువల్గా బ్యాక్ ట్రాకింగ్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్. సో ఏదైతే పొజిషన్ నుంచి 1 స్టెప్ బ్యాక్ మూవ్ అవుతామో ఆ ప్రాసెస్నే మనం బ్యాక్ ట్రాకింగ్ అని అంటాం. సో ఇక్కడ మనం బ్యాక్ ట్రాకింగ్ అనేది దేనికి అప్లై చేయాలంటే కరెంట్ ఎలిమెంట్కి అప్లై చేయాలి. సో అప్పుడు కరెంట్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏం చేంజ్ అవుతుంది, కరెంట్ ఎలిమెంట్ పొజిషన్ -1 లాగా తీసుకుంటాం. -1 ఎందుకు తీసుకుంటామంటే 1 స్టెప్ మాత్రమే బ్యాక్ ట్రాక్ అవుతాం, అంటే బ్యాక్ వచ్చేస్తాం కాబట్టి -1 లాగా కన్సిడర్ చేయాలి. సో మనం ఆ పొజిషన్ని చేంజ్ చేశాక ఏదైతే పొజిషన్ వస్తుందో ఆ పొజిషన్కి మనం ఏం అసైన్ చేయాలి, కరెంట్ ఎలిమెంట్ అనేది అసైన్ చేయాలి. అంటే ఏంటి, కరెంట్ ఎలిమెంట్ పొజిషన్ అనేది 1 స్టెప్ నుంచి బ్యాక్ వస్తుంది, బ్యాక్ వచ్చాక న్యూ పొజిషన్కి అలొకేట్ అవుతుంది. అండ్ ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే కరెంట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ ఎలిమెంట్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి మనం ఆల్గోరిథంని స్టాప్ చేయొచ్చు. అది ఫస్ట్ సిచ్యువేషన్. నెక్స్ట్ వన్ ఏంటంటే సెకండ్ సిచ్యువేషన్, మళ్ళీ మనకు న్యూగా జనరేట్ అయిన కరెంట్ ఎలిమెంట్ పొజిషన్ ఉంది కదా, సో ఆ పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని కరెంట్ ఎలిమెంట్ వాల్యూ లాగా కన్సిడర్ చేస్తాం. ఆ వాల్యూని మళ్ళీ మనం దేంతో కంపేర్ చేయాలి, సెర్చ్ ఎలిమెంట్తోని కంపేర్ చేయాలి. సో ఇలా సెర్చ్ ఎలిమెంట్తో కంపేర్ చేసినప్పుడు కరెంట్ ఎలిమెంట్ అనేది సెర్చ్ ఎలిమెంట్ వాల్యూ కంటే గ్రేటర్గా వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఏం పర్ఫామ్ చేయాలి, బ్యాక్ ట్రాకింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. అంటే అగైన్ స్టెప్ 6 అనేది పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేశాక మళ్ళీ కరెంట్ ఎలిమెంట్ పొజిషన్ అనేది న్యూది జనరేట్ అవుతుంది. అంటే ఏంటి, ఒక పొజిషన్ బ్యాక్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 పొజిషన్లో ఉందనుకున్నాం, సో ఏ పొజిషన్కి మూవ్ అవుతుంది, సెకండ్ పొజిషన్కి మూవ్ అవుతుంది. మళ్ళీ ఆ కరెంట్ ఎలిమెంట్ వాల్యూని మళ్ళీ సెర్చ్ ఎలిమెంట్తో చెక్ చేయాలి. అండ్ బోత్ ఈక్వల్ వస్తే స్టాప్ చేయొచ్చు, ఒకవేళ రాకపోతే మళ్ళీ మనం బ్యాక్ ట్రాక్ అనేది పర్ఫామ్ చేసి మళ్ళీ మనం న్యూ కరెంట్ పొజిషన్ని క్యాలిక్యులేట్ చేసి కంపేర్ చేయాలి వాల్యూస్. సో ఇలా ఈ ఆల్గోరిథం అనేది ఎక్కడి వరకు కంపారిజన్ చేయాలి అంటే లిస్ట్లో ఎలిమెంట్స్ ఎండ్ అయ్యేంత వరకు మనం పర్ఫామ్ చేయొచ్చు. లేదంటే ఒకవేళ ఎలిమెంట్ అనేది కరెంట్ ఎలిమెంట్ సెర్చ్ ఎలిమెంట్ 2 ఈక్వల్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఆల్గోరిథంని స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో జంప్ సెర్చ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.